ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ వైస్ చైర్మన్ జకీయుద్దీన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయటానికి అవకాశం కల్పించిన మా వార్డు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ 5 సంవత్సరాల పాలనలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గజ్వేల్ ఎంతో అభివృద్ధి చెందిందని, ముఖ్యంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన తాజా మాజీ చైర్మన్ రాజమౌళికి అభినందనలు తెలియజేశారు. మున్సిపల్ పాలకవర్గంలో అందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ 5 సంవత్సరాల పరిపాలన చేయటానికి అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయటంలో ముందు ఉంటానని, ప్రజలు అవకాశం ఇస్తే మళ్లీ సేవ చేయటానికి సిద్ధమని అన్నారు. ప్రజలందరికీ నమస్కారం. సుదీర్ఘ కాలం పాటు స్వరాష్ట్ర సాధనకై కొట్లాడి రాష్ట్రం సిద్ధించిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించడం మా గజ్వేల్ ప్రజల అదృష్టం. నేను గత పాలకవర్గంలో కూడా 2014 నుంచి 19 దాంట్లో కూడా సభ్యునిగా ఉన్నాను. 2019-20లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరియు మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు మరియు కాంతారావు సార్ గారు, అప్పటి ఎంపీ ప్రభాకర్ అన్న గారు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి సార్ గారు, అదేవిధంగా ప్రతాప్ రెడ్డి అన్న గారి సహకారంతో, వారి ఆశీర్వాదంతో నాకు వైస్ చైర్మన్ పదవి రావడం జరిగింది. గత 5-10 సంవత్సరాలలో గజ్వేల్ పట్టణం గణనీయమైన అభివృద్ధిని సాధించింది. ఆ అభివృద్ధిలో మేము భాగస్వామ్యులైనందుకు అదృష్టంగా భావిస్తున్నాను. మాకు సహకరించిన, మా అభివృద్ధికి సహకరించిన గౌరవ కేసీఆర్ సార్ గారు, అదేవిధంగా హరీష్ అన్న మరియు ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గజ్వేల్ పట్టణము ఒక 40-50 సంవత్సరాలు ముందుకెళ్లింది అభివృద్ధిలో. అన్ని రంగాలలో గజ్వేల్ పట్టణం చాలా అభివృద్ధి చెందింది. ఈ 5 సంవత్సరాల లోపల మేము చేసిన అభివృద్ధిలో మేము భాగస్వామ్యులకు మా పాలకవర్గం మరియు మా చైర్మన్ గారి అందరి సహకారంతో గజ్వేల్ పట్టణాన్ని మంచిగా సుందరంగా తీర్చిదిద్దుకున్నాం. ఒక గణనీయమైన అభివృద్ధి సాధించినందుకు, ఈ 5 సంవత్సరాలు పాలించినందుకు మేము చాలా తృప్తిగా ఉన్నాం. మాకు సహకరించినందుకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు మాజీ మంత్రి హరీష్ అన్న గారికి మరియు ప్రభాకర్ గారికి మరియు లక్ష్మీకాంతారావు సార్ గారికి, ప్రతాప్ అన్న గారికి మరియు ఎమ్మెల్సీ యాదవరెడ్డి సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ